హాయ్ హలో నమస్తే. తమిళనాడులో ముగ్గురు వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయటం ద్వారా రకరకాల యాంగిల్స్లో అది ఇరుక్కుపోయింది. అది తమిళనాడు పిల్లల్ని కర్ణాటకలో ఎన్కౌంటర్ చేశారు. కర్ణాటకలో ఫారెస్ట్లో ఎన్కౌంటర్ చేస్తే అది మత గొడవ, కుల గొడవ, క్రిస్టియన్ గొడవ ఒకటి కాదు 4 రకాలుగా గొడవలు తగులుకుంటారు. ఇంటర్ స్టేట్ గొడవ, ఇన్ని గొడవలు లేచినాయి. దానికి చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే విజయ్ క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విజయ్ క్రిస్టియన్ ఏంటంటే అతను ముఖ్యమంత్రి, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా సిటిజన్ కోసం మాట్లాడితే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మత రాజకీయం తగులుకుందా విజయ్ మీద. ఓకే, అతను ఇది ఎక్కడికైనా జగన్ దొబ్బినారు కదండి. జగన్ ఏం చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేస్తాడు కదా, ప్రతిదానికి మత గొడవ పెట్టి జగన్ దొబ్బారు కదా అక్కడ ఇప్పుడు విజయం దొబ్బుతున్నారు అక్కడ. అది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, చూద్దాం అసలు ఏం జరిగింది. హనూర్ ఫారెస్ట్ ఫైరింగ్ కాంట్రవర్సీ అని చూద్దాం. ఇది హనూర్ అనేది కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో చామరాజనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో హనూర్ అని ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లోకి ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ముగ్గురు కుర్రోళ్ళు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా అరెస్ట్ చేస్తారు కదా, జనరల్గా ఎందుకు వచ్చేవరా అని చెప్పేసి బయటికి పంపిస్తారు, మహా అయితే కొడతారు కదా. ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేస్తే ముగ్గురు చచ్చిపోయారు. అక్కడ 4 వెళ్ళారు. యాక్చువల్గా 4 ముగ్గురు చచ్చిపోయారు, ఒకడు పారిపోయాడు. ఈ పారిపోయినవాడు బయటకు వచ్చి చెప్పాడు అక్కడ లోపల ఏం జరిగింది అనేది. ఓకే, సో ఈ 4 ముగ్గురు అక్కడక్కడ చనిపోతే ఈ 4వ వ్యక్తి వెళ్ళి హాస్పిటల్లో పడ్డాడు. వాడికి కొద్దిగా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏంటి, ఇక్కడ మత గొడవ తెలిసింది. ఈ పేర్లు యాంథోనీ సమీ, జాన్ రోజ్ పీటర్ అండ్ కుమార్. వీళ్ళలో 4th పర్సన్ జోసెఫ్ మహిమాదాస్. ఈ పేర్లని క్రిస్టియన్ పేర్లు ఉన్నాయని చెప్పి మత గొడవ లేచింది అక్కడ. ఇప్పుడు క్రిస్టియన్ పేరైనంత మాత్రాన తమిళనాడు ముఖ్యమంత్రి కాదా క్రిస్టియన్స్కి? అతను ఒక ముఖ్యమంత్రిగా రెస్పాండ్ అయితే నువ్వు వీళ్ళు క్రిస్టియన్ అని నువ్వు మాట్లాడుతాను, నువ్వు జోసెఫ్ క్రిస్టియన్ కాబట్టి ఇది వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని నీకు మత ఫీలింగ్ అని లేపారు స్వామి. కర్ణాటక బీజేపీ వాళ్ళు లేపింది అండి. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంత ఫన్నీ రాజకీయం ఇది, అంత ఫన్నీ రాజకీయమే. హీజ్ చీఫ్ మినిస్టర్, షుడ్ బి చీఫ్ మినిస్టర్. ఇది క్రిస్టియన్ హిందూ డజంట్ మ్యాటర్, రైట్? ఓకే, ఇప్పుడు ఎక్కడో దళితుల్ని ఆదివాసీల్ని ఏదో చేశారు, ఫైరింగ్లో చంపారు. చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యాడు. నువ్వు హిందువు కాబట్టి రెస్పాండ్ అవుతున్నావు ఆయన మత గొడవ లేకపోవచ్చు మనం. అలాగా హీఈస్ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ తమిళనాడు. 3 తమిళియన్స్ని చంపేశారు అక్కడ. ఎందుకు చంపారని అడిగితే నువ్వు క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నావు అని చెప్పి బీజేపీ వాళ్ళ ప్రశ్నలో చూద్దాం. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్. కర్ణాటకలో కాదు చంపేశారు, తమిళియన్స్ కర్ణాటకలో చంపారు. ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫారెస్ట్ పర్సన్స్ మీదకి వీళ్ళు 3 పోచింగ్కి వెళ్ళారంటే అక్కడ జంతువులను వేటాడటానికి గన్నులు పట్టుకొని వెళ్ళారు. 4 వెళ్ళారు గన్ను పట్టుకొని. ఆ 4లో 3 పోలీసుల మీద ఫైరింగ్ చేస్తే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని కాల్చి చంపారని గవర్నమెంట్ చెబుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెబుతుంది. ఈ ఫారెస్ట్ మినిస్టర్ రామలింగారెడ్డి ఇతనంటాడు డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వాళ్ళు కాల్పులు జరిపారు, అందుకని మా స్టాఫ్ అంటే మినిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా. ఈ ఫారెస్ట్ మినిస్టర్ రామలింగారెడ్డి అంటాడు వాళ్ళ మీద చంపారు కాబట్టి మా వాళ్ళు తిరిగి కాల్చారని చెప్పి అంటున్నాడు మినిస్టర్. కానీ కుటుంబాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గన్నులు ఎక్కడ ఉన్నాయి, ఫారెస్ట్లోకి వెళ్ళి జంతువులను వేటాడే అంత వాళ్ళకి అంత లేదు, వాళ్ళు గేదెలు తప్పిపోతే ఫారెస్ట్లోకి పోయి నేను ఎత్తుక్కుంటున్నారని కుటుంబం చెప్తుంది. ఓకే, వాళ్ళు గేదెలో ఆవులో మేపుకున్నారు అక్కడ, అవి తప్పించుకొని అడవిలోకి పోయినాయి, వాళ్ళు ఎత్తుక్కుంటూ పోయారు 4. ఆ ఎత్తుక్కుంటూ పోయిన 4ని చంపేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
అనేది కుటుంబం చెప్తుంది. ఇప్పుడు ఈ బీజేపీ నాయకుడు అశోక్, అక్కడ అపోజిషన్ నాయకుడు అశోక ఉంటాడు కదా, అశోక లీడర్ ఆఫ్ ది అపోజిషను, ఆయన ఏమన్నారంటే మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాడు. ఒక బేసిక్ క్వశ్చన్ ఏమేస్తానంటే, అథారిటీస్ ఒక వర్షన్ ఇస్తున్నారు, ఫ్యామిలీ ఒక వర్షన్ ఇస్తుంది, ప్రభుత్వ అధికారులు ఒక వర్షన్ ఇస్తున్నారు, ఇన్ని వర్షన్స్ ఏంటి, మీరు కర్ణాటక గవర్నమెంట్ విఫలమైంది కదా, రాజకీయం చేస్తారు కదా అపోజిషన్ నాయకుడు, కర్ణాటక గవర్నమెంట్ విఫలమైందని చెప్పి ఈ అశోక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బీజేపీ నాయకుడు చెప్పిన మాట. అయితే వాళ్ళలో ఒకడు తప్పించుకున్నాడు, 4వ వాడు. వాడేం చెప్తాడు, జోసెఫ్ మహిమాదాస్ తప్పించుకున్నాడు, ముగ్గురిని చంపేశారు అక్కడ. ఈ 4వ వాడు పారిపోయాడంట అక్కడి నుంచి. ఇతను వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో వచ్చి ఇతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, మేము మా గేదెలు తప్పిపోయినాయి, మేము ఎత్తుక్కుంటూ నలుగురు ఫారెస్ట్లోకి పోయాము, ఫారెస్ట్లోకి పోతే అప్పుడు ఫారెస్ట్ ఒక 4 పోలీసులు వచ్చారు కనుబట్టుకొని, ఫారెస్ట్ ఆఫీసర్లు. అసలు మమ్మల్ని అడగకుండా డైరెక్ట్గా ఫైరింగ్ మొదలెట్టేసి చంపేశారు మమ్మల్ని, నా కళ్ళ ముందే మా వాళ్ళని చంపేశారని అతను వీడియో రిలీజ్ చేశాడు. ఇది ఇంకా కాంప్లికేట్ అయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తుంది, గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, ఫ్యామిలీ ఒకటి చెప్తుంది, తప్పించుకున్నవాడేమో నా కళ్ళ ముందు వచ్చి అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదు, వచ్చి ఫైరింగ్ చేసేసారు మా మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫేక్ ఎన్కౌంటరా, పోని వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? ఎందుకు వాళ్ళు ఏమైనా క్రిమినల్స్ అయితే తీసుకెళ్ళి ఫేక్ ఎన్కౌంటర్ చేశారు అనుకోవచ్చు. నార్మల్ సివిల్ పోలీసులు అయితే ఫేక్ ఎన్కౌంటర్ అనుకోవచ్చు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఫారెస్ట్లోకి వెళ్తే కాల్చాల్సినంత అంత కక్ష ఏంటి వాళ్ళ మీద అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఏ కండిషన్స్లో వాళ్ళు ఫైరింగ్ చేశారు వాళ్ళ మీద, ఏ కండిషన్స్ మీద ఎందుకు ఫైరింగ్ చేశారు, అంత అవసరం ఏముంది, వాళ్ళు తిరగబడ్డారా వీళ్ళ మీద అనేది అక్కడ లోపల ఏం జరిగిందని తెలియదు. బయటకు వచ్చినవాడు ఒకటి చెప్తున్నాడు, వాళ్ళు స్ట్రైట్ వే వచ్చేసి అందులో ఫైరింగ్ మొదలెట్టారని బయటకు వచ్చినట్టు చెప్తున్నాడు. ఓకే, అయితే దీని మీద కర్ణాటక గవర్నమెంట్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసింది. డికే శివకుమార్ గవర్నమెంట్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు దీనిలోకి క్రిస్టియన్ గొడవ వచ్చింది. ఏంటి క్రిస్టియన్ గొడవ? క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, అక్కడ ఉన్న క్రిస్టియన్ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, ఇవన్నీ కూడా జనరల్గా ఈ మైనారిటీసే ఉంటారు. మానవ హక్కుల సంఘాలు ఉల్లంఘన జరుగుతుంది, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతున్న వాళ్ళలో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి కదా. ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ రంగంలోకి దిగి మానవ హక్కుల ఉల్లంఘన చేశారు అని అంటే, మీరు క్రిస్టియన్స్ కాబట్టి వచ్చారు, వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరు, యాంథనీ సమీ, జాన్ రోజ్ పీటర్, ఇతను తప్పించుకున్న వ్యక్తి జోసెఫ్, ఇతను, ముగ్గురు క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి మీ చర్చిలో మీ క్రిస్టియన్ బ్యాచ్ అయితే గొర్రెపెట్టలేదు మన వాళ్ళు గొర్రెపెట్టలేట, ఈ గొర్రెపెట్టల తగులుకున్నారని వాళ్ళు. ఓకే, సో మేము మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాము. ఆడి గొర్రె బిడ్డ అయితే, కుక్క బిడ్డ అయితే, ఎవడు బిడ్డ అయితే, మనుషులు మానవ హక్కుల గురించి మాట్లాడుతుంటే గొర్రె బిడ్డలు, మేక బిడ్డలు, కుక్క బిడ్డలు, నక్క బిడ్డలు అనకూడదు. ఓకే, తప్పించుకోవటం ఇదంతా. మీరు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావాలని దీంట్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ రిలీజియస్ ఫీలింగ్ అని చెప్పి కొత్తది లేపారు. ఇది లేపింది ఎవరు? అక్కడ బీజేపీ వాళ్ళు లేపారు దాన్ని. బీజేపీ వాళ్ళు ఒక పక్క గవర్నమెంట్ని తిడతా, ఇంకొక పక్క మళ్ళీ క్రిస్టియన్ మైనారిటీస్ని కూడా తిడుతున్నారు. అక్కడ ఈ దళిత క్రిస్టియన్ యాంగిల్ ఒకటి వచ్చింది. దళిత క్రిస్టియన్ యాంగిల్ అంటే ఆ చనిపోయిన వాళ్ళు మళ్ళీ దళితులు ఉంటారు. దళితులు ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కదా. ఈ బీజేపీ వాళ్ళు తప్ప ఎవరికి కూడా ఈ ఐడియా రాదేమని, చనిపోయిన వాడు ఒక దళితుడైనప్పుడు ఎస్సీ ఎస్టీ ఇమ్మీడియట్గా కేసు పెట్టాలి. వీడి మీద పెట్టకూడదు, వీడి క్రిస్టియను అని చెప్పేది ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు అన్నారా? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా అన్నారా? వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడన్నా అందా? ఇక్కడ వైసీపీ పోనీ డిఎంకే వాళ్ళు కానీ, విజయ్ గవర్నమెంట్ కానీ, ఈ సెక్యులర్ గవర్నమెంట్లు ఎప్పుడన్నా సరే చనిపోయినోడు దళితుడైతే దళితుడు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. వీడి క్రిస్టియన్ కాబట్టి దళితుడు కాదు, వీడికి ఎస్సీ సర్టిఫికేట్ రాదు, ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదు అనేది ఒకరు ఈ దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఎందుకంటే మత ప్రాతిపదిక రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఈ చనిపోయిన జోసెఫ్ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా లేదా అనే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు పెట్టాలా అంటే అన్ని క్రిస్టియన్ పేర్లు ఉన్నాయని చెప్పి తగులుకున్నారు అక్కడ. మళ్ళీ చూడండి, అది ఒక సింపుల్ కేసు ఎన్ని యాంగిల్లోకి వెళ్ళిందో దాని గురించి చెబుతాను. ఓకే, క్రిస్టియన్ ఐడెంటిటీ, పావర్టీ,
లోకల్ కమ్యూనిటీ, క్యాస్ట్, ఫారెస్ట్ రైట్స్, ఇన్ని ఇష్యూస్ తగులుకున్నాయి ఒక సింపుల్ ఇష్యూ మీద. దీనితోటి ఇంకొక కొత్త ఇష్యూ వచ్చింది. అదేంటి, విజయ్ ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా ఏం చేశాడు, మా తమిళియన్స్ని చంపేశారు, నేను ఖండిస్తున్నా అన్నాడు. తమిళియన్స్ చంపేస్తే ఖండిస్తున్నాను అని అంటే డీకే శివకుమార్, నువ్వు యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై గవర్నమెంట్, ఇది నా గవర్నమెంట్ ఇది, ఓకే, మా గవర్నమెంట్లో మా రాష్ట్రంలోకి చొరబడ్డారు, సో ఇక్కడ నేను హ్యాండిల్ చేస్తాను, పక్క రాష్ట్రాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదని వాళ్ళిద్దరికి ఆల్రెడీ కావేరీ విషయంలో గొడవ జరుగుతుంది, విజయ్కి డీకే శివకుమార్కి. ఓకే, సరే, ఈయన ఈ మాట అంటే ఈయన డీకే శివకుమార్ ఏమన్నాడు, ఆయనే మతం గురించి మాట్లాడు డీకే శివకుమార్. వాళ్ళేం డిగ్నిఫైడ్ రాజకీయం, వాళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, వాళ్ళు డిగ్నిఫైడ్ రాజకీయ పాలిటిక్స్ చేసుకుంటారు కదా వాళ్ళు. నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని ప్రొటెక్ట్ వాళ్ళిద్దరు పక్కన. వెంటనే ఇదిగో బీజేపీ వాళ్ళు తగిలారు మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ఏమని, విజయ్ క్రిస్టియన్ కాబట్టి ఇక్కడ క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నావా అని ఏమన్నా క్వశ్చన్ ఉందా దానికి? అది క్వశ్చన్ అది. విజయ్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ చంపేశారు కాబట్టి మత ఫీలింగ్తో మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి స్వామి. అతను అక్కడ హిందూ చనిపోయినా, ముస్లిం చనిపోయినా, ఆదివాసులు చనిపోయినా, ట్రైబల్స్ చనిపోయినా, అగ్రవర్ణాలు చనిపోయినా, బ్రాహ్మణ్స్ చనిపోయినా, ఎవరు చనిపోయినా దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే దాంట్లో మతకోణం, విజయ్ మతకోణం తీసుకొచ్చారు చూడండి. మానవ హక్కుల సంఘాలు, ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ జరుగుతుంటే క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక క్రిస్టియన్ మానవ హక్కుల గురించి మాట్లాడితే మతం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని బైబిల్ ఎందుకు వినపడుతుంది స్వామి? ఇప్పుడు నేను కూడా రోజు వీడియోలు పెడుతున్నా, నేను భయంకర సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నా. నేను సెక్యులర్ అన్నప్పుడు వీళ్ళకి బైబిల్ వాక్యాలు వినిపిస్తున్నాయి వాళ్ళకి. ఇది క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నాడు, క్రిస్టియన్ మీ వినే చెవుల్ని మేమేం చేయలేము. వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ రైట్స్, దళిత యాక్టివిస్ట్, దళిత రైట్స్, పేదరికము, ప్రజలు, మానవ హక్కులు, మనుషులు, మానవత్వం, ఇవన్నీ గురించి మేము మాట్లాడుతుంటే దాంట్లో మత్తయి సువార్త, మార్కు సువార్త నీకు వినపడితే నేనేం చేశాను దానికి? ఓకే, వీళ్ళకి వినపడుతుంది అదంతా. ఓకే, మేము ఇక్కడ మనుషుల యొక్క మానవత్వాన్ని కాపాడంటే యేసుక్రీస్తు వాళ్ళకి చెవిలోకి వినపడుతున్నాడు, ఇంక మనం ఏం చేయలేము. ఇది అదంతా వినేదాన్ని బట్టి ఉండే. తమిళార్జును ఇప్పుడు తమిళ ఐడెంటిటీ వచ్చింది అక్కడ. ఏమని, వాళ్ళు తమిళోళ్ళు కర్ణాటకలో మరి ఎందుకు వెళ్ళారో, మరి కర్ణాటకలో ఎందుకు ఉన్నారో అక్కడ తమిళతో మళ్ళీ భాష, తమిళ కన్నడ భాష తగులుకుంది. మళ్ళీ తమిళియన్స్ని చంపారు అంటే కన్నడ వర్సెస్ తమిళ్ తగులుకుంది. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఇది తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ ఏమన్నాడంటే, దీన్ని మీరు మెసాకర్ చేశారు, కావాలని చంపారు, హై లెవెల్ ఇది వేయాలి మీరు అని అంటే డీకే శివకుమార్ అన్నాడు, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకూడదు విజయ్, ఇది మా రాష్ట్రానికి సంబంధించిందని డీకే శివకుమార్ అన్నాడు. ఈమె స్టాలిన్ గారు ఏమన్నారు, అపోజిషన్, అఫ్కోర్స్ ఆయన గెలవలేదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్, బట్ స్టిల్ పెద్ద ఆయన స్టాలిన్కి ఆయన మా ఫేవరెట్ యాక్చువల్గా స్టాలిన్ గారు. ఓకే, ఈ స్టాలిన్ గారు ఈయనేమన్నాడు, స్టాలిన్ డిఎంకే లీడర్స్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు కావాలని చంపారు మా తమిళియన్స్ అని. ఇది స్టాలిన్ కూడా తగిలినట్టున్నాడు. విజయ్ వాళ్ళిద్దరు ఒకటే మాట్లాడుతున్నారు. ఈపీఎస్, ఏఐడిఎంకే ఈపీఎస్ ఇతనేమన్నాడు, పళనిస్వామి ఏనేమంటున్నాడు, థరో ఇన్వెస్టిగేషన్ చేయాలని అసెంబ్లీలో గొడవ చేశారట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ విజయం తప్పడానికి ఇప్పుడు ఈ డిఎంకే, అసలు నా తెలిసి వరకు డిఎంకే బీజేపీ ఏదో ఒక రోజు పొత్తులోకి వెళ్తారు. ఓకే, ఈ స్టాలిన్ చాలా సస్పెక్టివ్గా కనిపిస్తున్నాడు, ఏదో ఒక రోజు పొత్తులోకి వెళ్తాడు బీజేపీ తోటి, నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు. ఇప్పుడు తప్పదు, యువతల విజయ్ కాంగ్రెస్లో ఉన్నాడు, ఇండియా బ్లాక్లో ఉన్నప్పుడు అపోనెంట్ ఎప్పుడు కూడా నేను ఐ ఆల్వేస్ సే దిస్, నేను ఆంధ్రప్రదేశ్లో మాట్లాడింది తమిళనాడులో కూడా అదే మాట్లాడతాను. ఓకే, ఒక పార్టీ క్వైట్ అపోజిట్గా ఉండాలి, ఒకరు ఎన్డీఏలో ఉంటే ఇంకొకరు ఇండియా బ్లాక్లో ఉండాలి, ఒకరు ఇండియా బ్లాక్లో ఉంటే ఒకరు ఎన్డీఏలో ఉండాలి, అప్పుడే రాజకీయం చేయాలి. ఇప్పుడు విజయ్ ఇండియా బ్లాక్లో ఉన్నాడుగా, డిఎంకే బీజేపీకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. అయితే అది పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే అదే బెస్ట్ థింగ్. ఏంటంటే డిఎంకే సర్వైవ్ అవ్వాలంటే డిఎంకే బీజేపీలో చేరాలి పోయి. బట్ అది బీజేపీలో చేరితే మరి వాళ్ళు సైద్ధాంతికంగా ద్రవిడియన్ రాజకీయము, ద్రవిడియన్ పాలిటిక్స్ ఇప్పుడు ఊరికి రచ్చరచ్చ చేశారు వాళ్ళు.
అదంతా దెబ్బ కొట్టేసింది. సో అక్కడ రాజకీయం కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎలా కాంప్లికేటెడ్గా ఉందో ఇక్కడ జగన్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాను కాబట్టి బీజేపీకి అలైన్గా అది ఇది కాంప్లికేషన్ ఇది. అక్కడ కాంప్లికేషన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు విజయ్ని సపోర్ట్ చేస్తే డిఎంకే గెలిపోవాలి, అది కాంప్లికేషన్ అది. ఓకే, అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు జగన్ గారు అయినా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు కానీ బీజేపీకి అనుకూలంగా పెట్టలేదు కదా పార్టీ. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు కానీ సెక్యులర్ వాదానికి వ్యతిరేకంగా పెట్టలేదు కదా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు కానీ క్రిస్టియన్స్, మైనారిటీ, దళితులు, ఆదివాసులకు వ్యతిరేకంగా పెట్టలేదు కదా. ఇవల్ల ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్. అలాగే అక్కడ డిఎంకే వాళ్ళు మరి ఏం ఆలోచించుకుంటారో, వాళ్ళు ద్రవిడియన్ వాదం, ద్రవిడియన్ సిద్ధాంతం, ద్రవిడియన్ అదంతా వదులుకొని మరి బీజేపీకి వెళ్తారా లేదా మనకు తెలియదు. మళ్ళీ డీవియేట్ అయిపోయి ఏటో వచ్చి డిఎంకే దగ్గర ఈ డిఎంకే బీజేపీ పొత్తు తర్వాత మాట్లాడదు దాని సంగతి. ఈయన ఏమనండి పళనిస్వామి ఏదో చేశారు. పిఎంకే అంబుమాని రామదాస్, పిఎంకే లీడర్ అంబుమాని రామదాస్ ఈయన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అన్నాడు. సిపిఐ సిపిఎం వాళ్ళు వీళ్ళు కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిపిఐ సిపిఎం వాళ్ళు కర్ణాటక బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అదే వీళ్ళే కాంప్లికేషన్ మొత్తం. కర్ణాటక బీజేపీ వాళ్ళు వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. విజయ్ క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడారు, ఇంకా అది ఎస్సీ ఎస్టీ కేసుల దగ్గర ఎవరో లోకల్ కార్యకర్తలు, వాళ్ళు క్రిస్టియన్స్, ఎస్సీలు కాదని అది లోకల్ కార్యకర్తలు. కర్ణాటక బీజేపీ బ్రింగ్ క్రిస్టియానిటీ ఇంటు ద పొలిటికల్ డిబేట్. BY Vijayendra and BJP voices questioned whether Tamil Nadu CM was acting as Chief Minister for Christian identity. BY అని పేరు BY Vijayendra అట బీజేపీ నాయకుడు. ఈయన అంటాడు ఎందుకు చంపారు అని అంటే క్రిస్టియన్ కాబట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు క్రిస్టియన్స్కి నాయకుడివా, క్రిస్టియన్స్ చనిపోయారు స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి కదా అనేది. విక్టిమ్స్ ఆర్ టార్గెటింగ్ బికాస్ దే వర్ క్రిస్టియన్స్. ఓకే, కర్ణాటక గవర్నమెంట్ సిబిఐ డిమాండ్కి రెస్పాండ్ అయింది. డికే శివకుమార్ అన్నాడు అంత లేదు, ఇదంతా కూడా మేము గవర్నమెంట్ చూసుకుంటాము మాది అని ఈయన డికే శివకుమార్ అంటున్నాడు. ఈయనది అక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో గొడవ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇది చాలా ఉంది, ఇదంతా కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. సరే, ఎనివే ఇంతవరకు ముగిద్దాం. ఓకే, ఇది సంగతి, అది అక్కడ జరిగింది అది. సో అల్టిమేట్గా ముగ్గురు పేదలే అడవిలోకి వెళ్ళి గేదెలు కాసుకుంటారంటే పేదలు కదా. గేదెలు తప్పిపోయి అడవిలోకి పోయిందంటే పేదలే కదా. బర్రెలు కాస్తున్నారంటే ఫ్యామిలీ చెప్పిన ప్రకారం. సరే లేదు, వేటకెళ్ళాడు, అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడుకొని తింటున్నాడన్న పేదోడే కదా. ఇదేనా పేదరికం, కులము, ఐడెంటిటీ, ఇంటర్ స్టేట్, ఇన్ని ఉన్నటువంటి ఒక కేసు, ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఎక్కివెక్కిన పోలీసులు వెళ్ళి చంపడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మళ్ళీ నన్ను కూడా క్రిస్టియన్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఇది ఒకటే. నేను హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నా, పేదరికం గురించి మాట్లాడుతున్నా. ఒక వ్యక్తిని చంపడం తప్పు, పోలీసులు అరెస్ట్ చేయాలి. అడవిలోకి వెళ్తే అంతే కాల్చి చంపుతారా? కాల్చి చంపారు ముగ్గురిని. ఆ తప్పిపోయినోడు చెప్పాడు కదా, వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు, రాగానే వెంటనే గన్ను పెట్టి ఫైరింగ్ చేశారని చెప్పారు. ఓకే, అది ఏ గవర్నమెంట్ అయితే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎవరి గవర్నమెంట్ అయితే ఓకే, అది సెక్యులర్ గవర్నమెంట్ అయితే అన్ని నేను సపోర్ట్ చేస్తానని ఏం లేదు. డికే శివకుమార్ అన్నంత మాత్రం నేను సపోర్ట్ చేస్తానని లేదు. అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. విజయ్ ఇస్ కరెక్ట్ కదా, విజయ్ తరపున మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ విజయ్ కాదు ఇష్యూ, చనిపోయిన వాళ్ళు పేదలు, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ, నమస్కారం.